హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒక వ్యక్తిని, ఒక సరికొత్త వ్యక్తి. మన తడలో చాలా ఫేమస్, ఎన్నెన్నో ఉన్నాయి, అప్పటికి ఇప్పటికీ చాలా మారినాయి, మీకు తెలిసిందే. కానీ అవన్నీ మనకు చెప్పాలంటే ఎవరో ఒకరు కన్ఫామ్గా కావాలి. కాబట్టి ఒక 37 years ఓల్డ్ పర్సన్ అయితే మేము చూస్ చేసుకున్నాం. అతనికి కొద్దిగా స్పీకింగ్ నాలెడ్జ్ బాగుందన్నమాట, అందుకని అతనికి చూస్ చేసుకున్నాము. మనం ఓల్డ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మొత్తం కంటెంట్ మొత్తం అతన్ని అయితే అడిగి తెలుసుకుందాం. మరి ఎవరో కాదు ఉన్నారు, ఆయన గురించి ఆయనే చెప్తే బాగుంటుంది, మనం ఎందుకు అడగాం. హలో, నా పేరు పవన్ కుమార్ అండి. మా ఊరు గ్రామం తడ అర్జునవాడ విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. గత మాకు ఈ ఊర్లోనే ఇక్కడే అర్జునవాడలోనే చాలా వేరే పని చేసుకుంటూ నేను మామూలుగా బేల్దారి పని స్టార్ట్ చేశాను. నా వృత్తి అక్కడి నుంచి బేల్దారి పనికి 50 రూపాయలు కూలీగా పనిచేశాను. అక్కడి నుంచి సాల్ట్ ఫ్యాక్టరీ కంపెనీలో ఒక రోజుకి 100 రూపాయలు లెక్కన అక్కడ పనిచేశాను. అక్కడి నుంచి అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉన్నారు? మామూలుగా నేను ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 27 సంవత్సరాలు చేస్తున్నాను. నాకు ఇదే హాబీస్. అంటే 27 yearsగా ఇదే వర్క్. అంటే ఇక్కడ తడలోనే ఏరియాలోనే, బయట ఎక్కడ ప్రజెంట్ లైవ్ వచ్చి ఆటో వెళ్తానండి. అంటే మీరు 27 yearsగా ఇలా ఇక్కడే చేస్తా ఉన్నారు కదా. అంటే మీ ఏజ్, మీ జనరేషన్లో అప్పుడు ఫస్ట్లో ఉంటుంది అలాగా, అప్పుడు తడ ఎలా ఉంది, ఇప్పుడు తడ ఎలా ఉంది? ఎలా ఉంది ఎట్లా చెప్పమంటారండి? అప్పుడు జనరేషన్ వేరు. అప్పుడు జనరేషన్ అంటే బజారు పోయినా కూడా సరే అంత పెద్ద లొకేషన్ కాదు బజార్ చెప్పుకోవాలంటే. ఎందుకంటే మామూలు కామన్గా ఉండేది, అంత పెద్ద ఇదేం కాదు. కానీ 2009 శ్రీ సిటీ పడినాడు. అప్పుడు శ్రీ సిటీ అక్కడ సిటీలు ఇక్కడ ఎప్పుడు శ్రీ సిటీ లగ్నం చేస్తారో అక్కడి నుంచి బాగా జనరేషన్ ట్రెండ్ మారింది. జనాలు రావటం కానీ ఉత్తరప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, బాంబే కావచ్చు, ఎక్కడి నుంచో విలేజ్ నుంచి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన వల్ల లోకల్ వాళ్ళకి కూడా జాబులు లేకుండా పోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు తక్కువగా శాలరీ చాలా తక్కువ. దాని ప్రతిఫలంగా వాళ్ళకి ఏదో పని వస్తుందనేసి వాళ్ళు ఎగ్జామ్మెంట్ చేస్తారు. కానీ దాంట్లో ఇప్పుడు మన లోకల్ వాళ్ళు కూడా జాబ్లు అసలు తక్కువగా ఇస్తున్నారు, అయినా ఎంత చదువుకున్నా కానీ శాలరీస్ తక్కువగా ఇస్తున్నారు అని అంటున్నారు. అది నిజమేనా? నిజమే మాస్టర్, ఎగ్జాక్ట్. ఎందుకని అలాగా? ఎందుకని ఎలా చెప్పమంటారంటే ఇప్పుడు బయట వాళ్ళు ఎక్కువ అదర్ కంట్రీ నుంచి వస్తున్నారు ఇక్కడికి. అంటే ఫస్ట్లో కూడా ఇలాగే ఉన్నిందా? ఫస్ట్లో ఇలాగ లేదు, యాక్చువల్లీ ఇలాగ లేదు. కానీ ఏంటంటే శ్రీ సిటీ పడిన తర్వాత బయట వ్యక్తులు చాలా మంది ఇదే విలేజ్ కంట్రీ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు వచ్చిన వల్ల లోకల్ వాళ్ళకి అవకాశాలు తగ్గిపోయాయి. అది నా ఒపీనియన్. 100% అవకాశాలు తగ్గిపోయాయి. కాస్ట్ పరంగా అయితే అప్పుడు కాస్ట్ ఎలా ఉన్నది, ఇప్పుడు కాస్ట్ ఎలా ఉంది? అంటే అప్పుడు మామూలుగా ఉండేవి కదా కూరగాయలు, అవి కాస్ట్, దాని గురించి అంటే అప్పుడు అంటే 100 రూపాయలు, మేము 100 రూపాయలు తీసుకుని బజార్కి వెళ్తే టమాటాలు కానీ ఎర్రగడ్డలు కానీ అంటే వండుకునే పాత్రల సామాన్కి వచ్చేస్తాయి. ఫుడ్ ఏది తీయాలో పప్పులు కానీ అవి కానీ 100 రూపాయలకి వచ్చేస్తుంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలు కనీసం టమాటాలు, ఉల్లిపాయలు కొనాలి చాలా కష్టంగా ఉంది. అంటే అప్పుడు కాలం అప్పుడు తరం వేరు, ఇప్పుడు తరం వేరు. ఎందుకంటే ఆ జనరేషన్ అలా ఉంది. అది అంటే ఇప్పుడే ఇలా ఉంది, రాబోయే కాలంలో ఎలా ఉంటుంది ఏంది, దాని గురించి ఏమన్నా అవగాహన? ఆల్రెడీ వచ్చేసింది, ఇంకేం రాబోయే కాలం వచ్చే చెప్పండి. అంటే నీకు అవగాహన ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఎలా ఉంటుంది? రాబోయే కాలం ఎలా ఉంటుంది అంటే నాకు తెలిసినంత వరకు మనం చేతిలో 10 రూపాయలు ఎత్తి పెట్టుకుంటేనే మనకు విలువ, లేదంటే అసలు లేదు, బతికే విలువ లేదు అని నా ఒపీనియన్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏమంటారంటే మద్యం గురించి అయితే మీ ఒపీనియన్? మద్యం గురించి నా ఒపీనియన్ ఏం చెప్పాలంటే అప్పట్లో పోతే క్యూలో లైన్లో ఉండేది కాదు. పోయినామా అంటే క్యాష్ ఇచ్చామా తీసుకొచ్చామా, కాకపోతే ఇంటికి పోయినామా, ఇంటికి ఏదో వచ్చేసి సైడ్ యూజ్ చేసి ఉంటారు, దాన్ని పెట్టుకుని తాగిన సప్పన అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే పోవడము ఆడ క్యూలో ఆ జనాలు చూస్తే మతిపోతున్నది. ఆగేమన్నా జనాలు ఉండి వచ్చి ఇంటికి వచ్చేలా తెల్లారిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనం ఎక్కడ క్వార్టర్ తాగేది, మనకు ఆ బాధ ఎడక్కేది, మనం ఎప్పుడు మనం ధనలు ఇవ్వాలా, మళ్ళీ పనికి పోవాలా, ఎక్కడ ప్లేట్ తప్పు. ఓకే, కరెక్ట్గానే చెప్పారు. అంటే అదంతా కారణం ఏంది? ఇప్పుడు హిందీ వాళ్ళు అంటే అదర్ స్టేట్ నుంచి వస్తున్నారు కదా. ఒక్కటే చెప్పు, టైమింగ్ పెట్టారా? టైమింగ్ కాదు, ఒక్కటే చెప్పు. నేనేం చెప్తానంటే కాలం మారే కొద్దీ మనుషులు మారుతారు. అలాగా జనరేషన్ మారింది. అప్పట్లో వేరు, ఇప్పుడు ఏంటంటే శ్రీ సిటీ పడిపోయింది, ఒక సిటీ లాగిది. తడ చెప్పాలంటే యాక్చువల్ చెప్పాలి, ఒక తడ లాగిది.
సో ఏంటంటే ఇప్పుడు ఒక సిటీ కల్చర్ ఎలా ఉంటుందో అలాగా చేస్తున్నారు. ఓకే, అంటే మీ జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా ఉండే షాప్స్ ఉంటాయి కొన్ని. మన తడలో ఎత్తుకుంటే ఎన్నో షాప్స్ ఉన్నాయి, చాలా షాప్స్. ఇప్పుడు చూస్తారంటే ఎన్నెన్నో షాప్స్ వచ్చేసాయి. చూస్తే దానికి ఇది విలేజ్ అని అనరు, అసలు సిటీ లాగా ఉంది. కానీ షాప్స్ అనేది పాతకాలం నుంచి ఇప్పటి వరకు వచ్చిన షాప్స్ ఏమన్నా నాకు ఫేమస్? నాకు రెండు గుర్తొస్తాయి. ఒకటి మా ఫేమస్ తడలో చిన్ని హోటల్ పక్కన సీన్ అన్న. ఏ టైంలో పోయినా వాటర్ బాటిల్ కానీ గ్లాస్ ఇప్పుడు కూడా ఉందా అది? ఇప్పుడు కూడా ఉందండి. ఏ టైంలో పోయినా నైట్ టైంలో పోతే వాటర్ బాటిల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా మాకు కావాల్సిన ఆ టైంలో ఒక 10:30-11 గంటల వరకు పెట్టుకొని ఇస్తాడు ఆయన. దానికి మాత్రం మెచ్చుకోవచ్చానని ఆయనగా చాలా హ్యాపీగా ఉండాలని మరి ఇక్కడ ఈ సభలో కోరుకున్నాను. ఓకే, ఇప్పుడు దాని గురించి ఏంటంటే ఇంకొక విషయం కూడా నేను అడగాలనుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలాగా సిటీ పడిపోయింది, ఇలాగ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వ్యవసాయం అసలు తడంటేనే ఫస్ట్ వ్యవసాయం అన్నారు. వ్యవసాయం చాలా పండిస్తారు, వ్యవసాయం బాగా ఇదవుతుంది అనేది. కానీ ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి ఏంది? ఎవరైనా ఫార్మర్స్ ఎవరైనా ఇంకా ఇప్పటికి కూడా అలా ఏమన్నా? బ్రో ఎక్కడున్నారు బ్రో మీరు? తెలుగు ఆడుతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి సినిమా గారు ఖైదీ 150 సినిమా చూసారా? రైతు ఎంత కష్టపడతాడో, నేల నమ్ముకున్న వాడు అసలు నా దృష్టిలో వేస్ట్. అలాంటి నేల నమ్మేస్తున్నారు. నేల నమ్ముకునేసి ఎట్లా జనాలు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడా లేదు. ఇప్పుడు మా ఊర్లో ఎక్కడ వ్యవసాయం చేసేది లేదు. అంటే ఇప్పుడు తడలో రైతన్నలు లేరు అంటారు? నథింగ్, నో బ్రో, కూడా లేరు. నో. అంటే ఇంకా మన భూములన్నీ అమ్ముకొని ఇంకా మనం ఎక్కడ అప్పుడు ఇక్కడ సిటీ పడిపోయింది, అందరూ అమ్ముకునేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళి జీవించాలి అప్పుడు? జీవించేది ఆల్రెడీ భూములు అమ్ముకునేసారు. భూములు అమ్ముకునే కదా సీసీట్లో ఎంత పడిపోయినాయి. వ్యవసాయం అయితే లేదు. ఇటు పక్క విలేజ్లో ఏమో ఉన్నది నాకు తెలిసి మేబీ, అంతేగాని ఇక్కడ మాత్రం తడలాల్సిన వ్యవసాయమే లేదు. సరే, మన భూములు అమ్ముకుంటున్నాము. ఓకే, వాళ్ళు ఏమన్నా మనకు కల్పిస్తున్నారా జాబ్స్ అలాంటివి ఏమన్నా? మన భూములు అమ్ముకుంటున్నాం, మనం ఏడ కల్పిస్తున్నారు లోకల్కి? మన భూమి మనం అమ్ముకుంటున్నాము. డీకెట్ అయితే ఇంత రేట్ ఇస్తున్నారు, పట్ట అయితే అంత రేట్ ఇస్తున్నారు. కొంతమంది డబ్బులు ఆశపడిపోయి తీసుకునేస్తున్నారు. వాటికి ఇంకేం ప్రతిఫలం ఏమవుతుంది? డబ్బు చూస్తున్నారు కానీ భూమి పోతుందా? భూమి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కాలం. కానీ భూమిని అమ్ముకుంటున్నాం, ఏం చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ సార్. అయినా మీరు ఇన్ని చెప్పారు కదా, మీరు ఏం చేస్తుంటారు అసలు? అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? అంటే ఫస్ట్లో మీ జీవిత చరిత్ర ఏమన్నా, మీ బయోడేటా? నా జీవితం చెప్పుకోవాలంటే పెద్దగా ఏనప్పుడు నేను చిన్నప్పటి నుంచి నేను చదివింది 6th క్లాసు. 6th అంటే 6వ తరగతి వరకు. అప్పుడు 6వ తరగతి చదివాను. అనక అంటే అది 6వ తరగతి అంటే అప్పట్లో ఎక్కువ ఎలా? అప్పట్లో 7th పబ్లిక్. 7th పబ్లిక్ కూడా అసలు ఇప్పుడు ఈ జనరేషన్ లో పబ్లిక్ అసలు లేదనుకుంటా నాకు తెలిసి. లేదు, అప్పుడు 7th లో 3 సార్లు ఫెయిల్ అయిపోయా. 3 సార్లు, 1-2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయ్యి కూడా నాకు ఏదో నాకు చదువు రాలేదనేది నేను అక్కడ వదిలేసే చదువు. అక్కడి నుంచి అట్లా ఈ పని ఆ పని వచ్చేవరకు ఆటో దోచుకున్నా. ఓకే, చూస్తారు కదా ఈనాటి మన తడ వ్యూవర్స్ యూట్యూబ్ ఛానల్లో మన సరికొత్త ఒక వ్యక్తిని మనం కలిసాము. ఇదే ఫస్ట్ టైం మనం అయితే కలవడం ఈ మనిషిని. చాలా బాగా మన తడ గురించి అయితే చెప్పారు. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.